మేడ్చల్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోచారం 8వ వార్డ్ ప్రతాప్ సింగారంలో నూతన క్రికెట్ గ్రౌండ్ను ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ శరత్ రెడ్డితో పాటు క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక యువతకు క్రీడల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్పతి సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎక్స్ఏ అధ్యక్షులు అమర్నాథ్ గారికి, బసవరాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ఉన్న పేరెంట్స్, పిల్లల పేరెంట్స్కి, అదేవిధంగా గ్రామస్తులకు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి చేసిన అప్పకందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతిగా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే నాగరాజు గారు వారి బృందం ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో కూడా క్రికెట్ ఆడేవాళ్ళు తగ్గుతారు. అందుకోసమే ఈ గ్రౌండ్ని చూసైనా ఇక్కడికి వచ్చి మెలకువలు నేర్చుకునే వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నట్టయితుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువ ఆట చూసేది ఈ క్రికెట్ని. చాలామంది కూడా క్రికెట్ అంటే ఆనందంగా ఆడతారు కాబట్టి వాళ్ళకు కూడా రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న ముందున్న పిల్లలు రానున్న రోజుల్లో కూడా వివిధ స్టేట్ లెవెల్ కానీ ఇండియా లెవెల్ కానీ రాణించాలని కోరుతూ వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ లో జరుగుతున్న అతి పెద్ద క్రికెట్ పండుగ మన ముఖ్య అతిథులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు రిబ్బన్ కటింగ్ సెరమనీ లోకార్పణం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ ఫర్ ద అప్కమింగ్ ప్లేయర్స్, అప్కమింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ముఖ్య అతిథులు చేతుల మీదుగా సార్ గారు తన మాటల్లో చెప్పడం జరిగింది. సార్ he's a good cricketer, so I request sir to hold the bat and play few balls. Okay, balloons ఆకాశంలోకి ఎగరనున్నాయి. saffron, white and green. The countdown begins. 3, 2, 1. First ball for this opening ceremony. ex-MLA garu ball వేస్తున్నారు. Third ball. Yeah, that's covered right. Wonderful covered right. Spotlight like spider. Thank you. ex-MLA garu. Okay, జడ్పీ చైర్మన్. లోకార్పణం జరుగుతుంది. ఇనాగ్రల్ సెరమనీకి విచ్చేసిన మన ముఖ్య అతిథి గౌరవనీయులైన గడ్డం వివేక్ గారు, and all the press. ఇక్కడ నుంచి and many cricketers to be formed from this ground. Lovely piece of ground. Lush. ప్రతాప్ సింగారంలో మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు వారు క్రికెట్ కోసము ఈ ల్యాండ్ ఇవ్వడము, మా స్పాట్లైట్ అకాడమీ అంబేద్కర్ కాలేజ్లో వారు ఒక కోచింగ్ సెంటర్ స్థాపించి క్రికెట్ నేర్పిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఒక మంచి కోచింగ్ సెంటర్ స్థాపించాలని చెప్పి నాగరాజ్ గారు, లక్ష్మణ్ గారు వాళ్ళందరూ కూడా కలిసి చక్కటి గ్రౌండ్ ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది.
నేను ఇంత దూరం ఉంది ఇక్కడ క్రికెటర్స్ వచ్చి మంచిగా ఆడాలి, వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఈ క్రికెట్ గ్రౌండ్ ఏదైతే ప్రిపేర్ అయిందో, ఎందుకంటే టర్ఫ్ వికెట్స్ ఉన్నాయి. దీంట్లో టర్ఫ్ వికెట్స్లో మంచిగా ఆడినప్పుడే వీరికి పైన ఇంటర్ స్టేట్ ఆడడము, అలా నేషనల్ లెవెల్లో పోవడము, ఇవన్నీ కావాలంటే టర్ఫ్ వికెట్స్ అవసరం. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ ఉండే అసోసియేషన్ తరఫున సిటీ మొత్తం సరౌండింగ్ ఏరియాస్లో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలి, అక్కడ టఫ్ వికెట్స్ ఉంటే అందరు కూడా వచ్చి ఆడి వారు మళ్ళీ ఫ్యూచర్ మంచి క్రికెటర్స్ కావాలని చెప్పి ఆ ఆశ ఉండే. కానీ ఈరోజు చాలామంది ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వచ్చి ఈ ఆలోచనను వారు సాటిస్ఫై చేస్తున్నారనమాట. చాలా చోట్ల కూడా నేను చూసినాను ఈ ప్రైవేట్ క్రికెట్ గ్రౌండ్స్ వస్తున్నాయి, అందరు కూడా దాన్ని సరిగా ఉపయోగించుకుంటున్నారు. సో క్రికెటర్స్కి ఏదైతే ఇంతకుముందు ఆపర్చునిటీస్ తక్కువ ఉండేనో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. క్రికెటింగ్ కోచెస్ వారి మంచి కోచింగ్ తీసుకుంటే మంచిగా ఎదిగే అవకాశాలు చాలా బాగున్నాయి. సో ప్రత్యేకంగా ఇక్కడ ఇంత దూరం అయినప్పటికీ కూడా ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ప్రిపేర్ చేసి మన అక్కడ పెవిలియన్ కూడా 2 టీమ్స్కి రూమ్స్, అక్కడ కామెంటేటర్స్కి, వీడియోగ్రాఫర్స్కి వాళ్ళకు ఒక రూము, అంటే ఓ మంచి ఫెసిలిటీ ఏదైతే స్టేడియం గురించి అవసరమో అన్నీ కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ ఈ ప్రాంతం క్రికెటర్స్ అందరూ కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ.